కుంభమేళ అంటే ఏంటి? పుణ్యనదులైన గంగా, యమున, సరస్వతి నదులు మూడు ఒకే చోట కలిసే త్రివేణి సంగమంలో బృహస్పతి 12 భూ సంవత్సరాలు కష్టపడి సూర్యుడి చుట్టూ ఒక ప్రదక్షిణ పూర్తి చేసిన సమయంలో ఒక శక్తి అక్కడ పుడుతుందని, ఆ శక్తి అక్కడ ఉన్న సమయంలో స్నానాలు చేస్తే పుణ్యం వస్తుందని, ఆ మహాదేవుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మి హిందువులంతా ఎంతో పవిత్రంగా ఇక్కడ పుణ్యస్నానాలు చేయాలి అని పురాణాలు, ఇతిహాసాలు చెప్పాయి. ఆ పుణ్యస్నానాలు చేసే సమయాన్ని కుంభమేళాగా మనం చెప్పుకుంటాం. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతోంది. అయితే హిందువులకి ఇంత ఇంపార్టెంట్ ఈవెంట్, మొత్తం భక్తి పారవస్యంతో నిండిపోయే సమయంలో మనం ఎంతో పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా ప్రవర్తించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ కుంభమేళాకి వ్యతిరేకంగా మాట్లాడితే మళ్ళీ నన్ను యాంటీ హిందూ, యాంటీ నేషనల్ ఎలిమెంట్ అని తిట్టిపోస్తారు. కానీ నేను అదేదీ కాదు, నిజం మాట్లాడుతున్నా. మీరు కుంభమేళాకి సంబంధించిన వీడియోలు చూస్తున్నారా? ఇప్పటి వరకు 50 కోట్ల మందికి పైగా కుంభమేళాకి వెళ్ళారు అండ్ అక్కడ పుణ్యస్నానాలు చేశారు. పుణ్యస్నానాలు చేశారు కాబట్టి కుంభమేళా ప్రాశస్త్యం ప్రకారం మీ పాపాలు పోయి అందరికీ పుణ్యం కూడా వచ్చే ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మీకు అంత పుణ్యాన్నిచ్చి మీ పాపాలు పోగొట్టిన త్రివేణి సంగమానికి మీరేమిచ్చారు? ఏమిస్తున్నారు? ఒక్కసారి ఈ వీడియోలు చూడండి. వీళ్ళంతా నిలబడి ఉంది ఏదో మురికి కాలువలో కాదు, పుణ్యతీర్థం త్రివేణి సంగమంలో. చుట్టూ మట్టితో నిండిన మురికి నీళ్లు, చెప్పులు, చెడ్డీలు, పారేసిన టవల్స్, డ్రెస్సులు. ఏదో వైతరణి నదిలా ఉంది, కానీ నిజంగా ఏదో పుణ్యతీర్థం అంటే నమ్మేలా ఉందా? ఈ మధ్య ఆన్లైన్లో కొన్ని ఫోటోలు చూస్తున్నా. అందులో కొంతమంది ఫారెన్ నదుల ఫోటోలు, కుంభమేళాలో ప్రయాగ్రాజ్ ఫోటోలు పెట్టి నదిని నదిగా చూసే దేశాల్లో, నదిని దేవతగా పూజించే మన దేశంలో అని ఫోటోలు పెట్టి ట్రోల్ చేస్తున్నారు చాలామంది. వాళ్ళు ట్రోల్ చేసే ఉద్దేశం హిందూ ధర్మాన్ని తక్కువ చేయాలనో, లేదంటే ఇంకేదైనా పొలిటికల్ ఎజెండానో ఉండి ఉండొచ్చు. కానీ వాళ్ళన్నమాట మాత్రం నిజమే కదా. వాళ్ళు ఎలాంటి భక్తిభావం లేకపోయినా అక్కడున్న నదుల్ని అంత శుభ్రంగా ఉంచుకుంటున్నారు ఫారినర్స్. అలాంటప్పుడు మనం దేవతలుగా పూజిస్తూ కూడా మన నదుల్ని శుభ్రంగా ఉంచుకోలేమా? ఇదేనా మన ధర్మం? మన ఇతిహాసాలు మనకి నేర్పించింది ఇదేనా మన సంస్కృతి? ఈ తప్పు ఖచ్చితంగా ప్రజలదే, అంటే మనదే. మనం బుద్ధి లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా, కనీస ఆలోచన కూడా లేకుండా మన పని జరిగితే చాలు, అవతలివాడు ఎలా పోయినా, ఎలాంటి తప్పు జరిగినా, ఎంత నష్టం జరిగినా మనకి అనవసరం. అందుకే కుంభమేళాకి పోయి కూడా అక్కడ మనం 3 మునకలేసి నదిలో మన స్తోమతకి ఏమాత్రం తగ్గకుండా అక్కడ చెత్తేసి హ్యాపీగా తిరిగి వస్తున్నాం. విడిచిన బట్టలు, పూజా సామాగ్రి, చెప్పులు, ఇలా ఎన్ని రకాల చెత్త వేయొచ్చో అన్నీ వెంట తీసుకెళ్ళి మరీ అక్కడ వేసి వస్తున్నాం. మనం చేస్తున్న ఈ కాలుష్యం వల్ల గంగానది నీళ్లు తాగడానికి కాదు, కనీసం మన శరీరానికి టచ్ కావడానికి కూడా పనికి రాకుండా పోయాయి. ఆ నీళ్లలో భయంకరమైన బ్యాక్టీరియాలు, వైరస్లు పుట్టుకొచ్చాయి. అవి చాలా డేంజర్ అని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్వయంగా చెప్పింది. ఇది మనం ఆ పుణ్యతీర్థానికి ఇచ్చింది. ఇలా చేస్తే నిజానికి మనకి పుణ్యం వస్తుందా? ఆలోచించండి. అయితే ఒక కుంభమేళానే కాదు, మన గొప్పతనం ఏంటంటే ఏ పుణ్యతీర్థానికి పోయినా, ఏ ఆలయానికి పోయినా స్థాయికి తగ్గకుండా మన రేంజ్కి చెత్త వేసి వస్తాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ కృష్ణమ్మలో మునుగుతారు. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కృష్ణమ్మలో మునుగుదామని ఘాట్ దగ్గర మెట్లు దిగి మునుగుదామని నీళ్లలో అడుగుపెట్టాను. అప్పుడే పక్కన ఒక బోర్డు చూసా. ఇక్కడ సబ్బులు, షాంపూలు వాడడం నిషేధం అని అక్కడ రాసి ఉంది. అరే వీళ్ళకేమైనా పిచ్చా? ఇది పుణ్యతీర్థం కదా, ఇక్కడ 3 మునకలేస్తారు, కానీ షాంపూలు, సబ్బులు ఎవరు వాడతారో అనుకుంటూ ఇంకొక అడుగు ముందుకేసా. అంతే. అక్కడ సిచ్యువేషన్ చూసి షాక్ అయిపోయా. అండర్వేర్ మీద ఒక పర్సన్ చేతి నిండా సబ్బు తీసుకుని లోపల చేయి పెట్టి బర్రెగొడ్లను తోమినట్టు తోముతున్నాడు. అది చూడగానే నాకు ఆ నదిలో మునగాలనే ఆశ కూడా చచ్చిపోయింది. కానీ ఆలయానికి వెళ్ళాను కాబట్టి ఒక మూలగా వెళ్ళి అక్కడ కొన్ని నీళ్లు తీసుకుని తలపై చిలకరించుకుని వెళ్ళిపోయా. పుణ్యతీర్థానికి వచ్చిన మనుషుల మెంటాలిటీ ఎంత చెత్తగా, ఎంత వెధవతనంగా ఉంటుందో చెప్పడానికే ఈ ఎగ్జాంపుల్ చెప్పా. అందరూ ఇలా ఉంటారని చెప్పను, కానీ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలా చేయడం వల్ల మీకు పుణ్యం రావడం సంగతి పక్కనుంచితే ప్రకృతిని మాత్రం మీరు సర్వనాశనం చేస్తున్నారని తెలుసుకోండి. మీ వల్ల మిగిలిన వాళ్ళంతా అవస్థలు పడాల్సి వస్తుందని అర్థం చేసుకోండి. అయినా నా పిచ్చి, కానీ మన ఇంటి ముందు చెత్తని పక్కింటి ముందుకు నెట్టి ఏదో గొప్పగా సాధించినట్లు ఫీల్ అయ్యే జనాలకి ఇంత గొప్ప ఆలోచన ఎలా వస్తుంది? అందుకే మీలాంటి వాళ్ళందరినీ నేను అడిగేది ఒకటే, ప్లీజ్ భక్తిలో కూడా స్వార్థంతో ఆలోచించకండి, మనిషిలా ఆలోచించండి. నదుల్ని భక్తితో పూజించకపోయినా పర్లేదు, కాలుష్యంతో నింపి చెత్త కుప్పలా మాత్రం మార్చకండి. అంతే.